నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాయంత్రం పూట వేడివేడి ఛాయ్తో అయితే చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నేను మసాలా ఛాయ్ అయితే పెడుతున్నానండి. పాలు వేసుకున్నాను. ఆ పాలు కొంచెం వేడైన తర్వాత ఛాయ్ పత్తా, తర్వాత చక్కెర వేసుకున్నాను. ఇక్కడ 2 యాలకులు, చిన్న చెక్క ముక్క, కొద్దిగా అల్లం కచ్చా పచ్చగా దంచి అయితే ఇప్పుడు వేసాను. ఇవి కాస్త మరిగిన తర్వాత అయితే మనం గ్లాస్లోకి ఛాయ్ పోసేసుకుందాం. ఈ ఛాయ్ పెట్టేటప్పుడు నా టెన్షన్ ఏంటంటే, నేను బయటకు వచ్చేసరికి వర్షం తగ్గిపోతుందేమో అని అనుకుంటున్నాను, కానీ కొద్దిగా తగ్గింది అంతే. ఛాయ్ రెడీ అయిపోయింది. ఛాయ్లోకి ఇంకేం కావాలి? బిస్కెట్స్ కావాలి. ఈ బిస్కెట్స్ నేను పతాంజలి కొబ్బరి బిస్కెట్స్ అన్నట్టు చాలా టేస్ట్ ఉన్నాయి ఛాయ్లో అయితే. ఇంకెందుకు, పదండి ఒకసారి ఎలా ఉందో. ఛాయ్ అయితే రెడీ అయిపోయిందండి. బయటికి వెళ్ళి ఒక్కసారి మన వర్షం పడే వాతావరణాన్ని ఆస్వాదించుకుంటూ అయితే ఛాయ్ బిస్కెట్స్ అయితే కంప్లీట్ ఇద్దామా. ఒకసారి బయట వాతావరణం ఎలా ఉంది, ఏం కథ, వర్షం పడుతుంది, చల్లగా బాగుంది, చూద్దాం ఒకసారి. ఓకే, వేడి వేడి ఛాయ్, బయట మంచి వాతావరణం మస్తు ఉంటుంది కదా, ఒకసారి ఆస్వాదిద్దాం. బయట కోతులు ఉంటాయేమో, కోతుల చూడండి వర్షం ఎట్లా పడుతుందో కనిపిస్తుందో, సూపర్ ఉంది కదా బయట వాతావరణం. ఏందో ఈ సిటీలు, పల్లెటూళ్ళు అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది. ఈ సిటీలలో ఈ 4 గోడల మధ్యలోనే ఉండడం. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఈ చెట్లు కొంచెం మంచిగా అనిపిస్తుంది. కరెంట్ కూడా ఫస్ట్ అయిపోయింది. చాయ్ తాగుదాం. వర్షం ఎంత పడుతుందో మనం చూసుకుంటాం. వాతావరణం చాలా బాగుంది. సూపర్ ఉన్నది ఛాయ్. ఇప్పుడు వేడి మిరపకాయ బజ్జీ ఛాయ్ తాగకుండా అందరికీ యూజ్ అయ్యే ఒక టిప్ అయితే చెప్తానండి. అది చిన్న టిప్ అనుకుంటా, కానీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలామందికి అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. వాకింగ్లు చేస్తూ ఉంటారు, లేదా అంటే ఇక వాళ్ళకి లేవడమే చేతగాక ఒక్కొక్కరు పడుకుంటారు అట్టిగానే. అయితే ఒక చిన్న టిప్ ఫాలో అయితే మనకు కడుపు ఉబ్బరం రాదు, అలాగే మనకు తేలికగా అనిపిస్తుందండి. చాలామంది అన్నం తినేటప్పుడు నీళ్లు పెట్టుకొని బుక్కకు నీళ్లు తాగుతూ ఉంటారు, అంటే మధ్యలో నీళ్ళు తాగుతూ ఉంటారు. కొంతమంది అయితే అన్నం తిన్న తర్వాత ఒక బాటిల్ నీళ్ళు తాగుతారు, లేదా ఒక చెంబ నీళ్ళు తాగుతారు. దానివల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందండి. మనకి ఏది చేత కాదు, అంత లేజీ అనిపిస్తుంది. ఎంత నడిచినా మనకు కాసేపు దాకా కంఫర్ట్ అయితే అనిపించదు. అన్నం తినేటప్పుడు అసలు నీళ్ళే తాగకండి. అన్నం తిన్న తర్వాత 1 గంట తర్వాత నీళ్లు తాగండి. అప్పుడు మీకు ఎంత రిలీఫ్ ఉంటుందో చూడండి. అమ్మో కారం, లేదా అంటే అమ్మో మేము నీళ్ళు తాగకుండా ఉండలేము అన్నం తినేటప్పుడు అని అంటారా? అలాంటప్పుడు ఒక ఛాయ్ గ్లాస్ నీళ్ళు పెట్టుకోండి అన్నం తినేటప్పుడు. అవి మాత్రం కొన్ని తాగుతూ అన్నం తినేయండి. అంతేగాని ఎక్కువ నీళ్ళు మధ్యలో తాగుతూ ఉంటే మనకు పొట్ట అట్లనే ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది. ఈ చిట్కా మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. గంట ఎక్కువ అనిపిస్తే అరగంటకైనా తాగండి. కానీ అన్నం తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల మనకి డైజెషన్ కూడా తొందరగా కాదు. అన్నం తిన్న తర్వాత కాసేపటికి మనం నీళ్ళు తాగితే మనకు డైజెషన్ కూడా బాగుంటుంది, మళ్ళీ మనకు కడుపు కూడా ఫ్రీగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే మాత్రం ఈ సాయంకాలం చేసిన ఛాయ్కి, ఈ చిట్కాకి రెండిటికైతే ఒక లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.